హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోబీ 65 ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మనం కాలీఫ్లవర్ తీసుకొని చిన్న మీడియం సైజ్ ముక్కలుగా ఇవి కాలీఫ్లవర్ చేసుకోవాలి. ఒక స్టవ్ పైన మనం హాట్ వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే క్రిములు అనేవి ఈ వేడికి పోతాయండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడు అంటే చిటికెడు వంట సోడా, మనకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోండి. ఇలా బాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కాక మనం కొద్దిగా ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగుతూ ఉండాలి. ఈ గోబీ ఫ్రై అనేది బాగా చేసుకోవాలి. బాగా వేయించుకున్నాక ఈ గోబీ 65 అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మనం ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. మనకి గోబీ 65 అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.